వివేక్ ఒబెరాయ్ పక్కన నోట్లో సిగరెట్ తో స్టైలిష్ గా కనిపిస్తున్న ఈమె పేరు ఐశ్వర్య దేశాయ్. ఈమె సినిమాలో కేవలం గ్లామర్ కోసమే లేదు. విలన్ వివేక్ ఒబెరాయ్ నడిపే క్రైమ్ సిండికేట్ లో ఈమె ఒక డెడ్లీ షార్ప్ షూటర్ లేదా మాస్టర్ మైండ్ అని సమాచారం. సందీప్ రెడ్డి వంగ సినిమాలో ఆడవాళ్ల పాత్ర కూడా చాలా ఇంటెన్సిటీతో ఉంటాయి. ఐశ్వర్య పాత్ర ప్రభాస్ కు చుక్కలు చూపించే ఒక బ్యాడ్ యాష్ క్యారెక్టర్ అండ్ బోల్డ్ గా వైల్డ్ గా ఉండబోతోందట. సినిమాలో ప్రభాస్ మరియు ఐశ్వర్య మధ్య ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండబోతోంది. ఐశ్వర్య పాత్ర కేవలం నెగిటివ్ మాత్రమే కాదు, కథలోని కొన్ని కీలక మలుపులకు కారణమయ్యే గ్రే షేడ్స్ ఉన్న పాత్ర అని లీక్స్ అందుతున్నాయి. పోస్టర్లో ఆమె నోట్లో సిగరెట్ పెట్టుకుని కనిపించడం ఆమె క్యారెక్టర్లోని బ్యాడ్ యాష్ నేచర్ ని సూచిస్తోంది. అంటే సినిమాలో ఆమె ఒక చైన్ స్మోకర్ లేదా చాలా కఠినమైన స్వభావం ఉన్న యువతిగా కనిపిస్తుంది. ఒక ఆడిషన్ ద్వారా ఐశ్వర్యను సందీప్ రెడ్డి వంగ స్వయంగా ఎంపిక చేశారు. ఈ పాత్ర కోసం ఐశ్వర్య ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలపై పట్టు సాధించే పనిలో ఉంది. ఎందుకంటే స్పిరిట్ ఒక పాన్ ఇండియా మూవీ కాబట్టి డైలాగ్ డెలివరీ చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతోంది. వచ్చే మే 2026 నుంచి హైదరాబాద్ లోని ఒక ప్రత్యేక సెట్స్ లో ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ మరియు ఐశ్వర్య దేశాయ్ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.